సంక్షేమం స్పీడప్ ఇది చెప్పు. సంక్షేమం నువ్వు ఎంత స్పీడ్గా చేస్తే ప్రజలు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంత మెచ్చుకుంటారు. సంక్షేమం చేయలేదనుకో ఈడిచి బొందల పెడతారు. అది మొన్నటిదాకా కూడా రేవంత్ రెడ్డి గారికి పరిపాలన అర్థమైతలేదు కావచ్చు, కానీ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా అప్లై చేస్తాడు రేవంత్ రెడ్డి అనేది ఉండే. కానీ కేసీఆర్ ప్రెస్ మీట్ తోటి ముఖ్యమంత్రి గారి మీద ఉన్న ఆ భావన కూడా తొలగిపోయింది. ఎందుకంటే హైదరాబాదులో ఇదే కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలే. కానీ రేవంత్ రెడ్డి గారి మేనేజ్మెంట్ చేసే స్కిల్ కావచ్చు, కొంత ముందస్తు ఆలోచన కావచ్చు, ఇదే కంటోన్మెంట్లో బీజేపీ నుండి ఓడిపోయిన శ్రీ గణేష్ని తీసుకొచ్చి కాంగ్రెస్ నుండి టికెట్ ఇచ్చి కంటోన్మెంట్ సీటు కొట్టి పారేసింది. అదే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఓడిపోయిన అజారుద్దీన్ని పక్కన పెట్టి అసలు ఏ పార్టీ టికెట్ ఇయ్యని నవీన్ యాదవ్ని కాంగ్రెస్లోకి తీసుకొచ్చి నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చి అక్కడ విజయం సాధించిండు. అంటే పరిపాలన విషయంలో రేవంత్ రెడ్డి గారు కొంత వెనుకబడ్డారేమో, కానీ మేనేజ్ చేస్తూ తనకు కావలసిన ఫలితాలను తీసుకొచ్చుకోవడంలో రేవంత్ రెడ్డి సూపర్ సక్సెస్ అనేది కొంత ఉండే మొన్నటి వరకు. కానీ ఇప్పుడు మళ్ళా నీ ముందు చూపు లేని తనం వల్ల కావచ్చు, నీ వ్యూహాత్మక తప్పిదాల వల్ల కావచ్చు, మళ్ళా కేసీఆర్ చుట్టూ నువ్వు తిరిగినట్టు అవుతాను. మొన్నటిదాకా రాజకీయం కొంచెం నీ చుట్టే తిరిగింది. రేవంత్ రెడ్డి జూబ్లీల్స్ని కొట్టిండు, చెప్పి మరి కొట్టిండు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు మీ పొరపాట్ల వల్ల మళ్ళీ మీరు చిన్నగా అయిపోయి మీ చుట్టూ తిరగవలసిన రాజకీయం కేసీఆర్ చుట్టూ తిరుగుతుంది ప్రస్తుతం. కాబట్టి మళ్ళీ మీ చుట్టే రాజకీయం తిరగాలంటే ఖచ్చితంగా ఈ సంక్షేమం అనే దాన్ని మీరు ప్రజలకు అందించాలి. ఏదేదైతే మీరు ఈ 2 సంవత్సరాలలో చేయలేకపోయినలో, మీరు ఇచ్చిన 420 హామీలలో ఏదైతే నెరవేర్చలేకపోయినలో ఇప్పటి వరకు ప్రజలు ఏదైతే మీ దగ్గర నుంచి కోరుకున్నారో దాన్ని మీరు ఇవ్వకపోతే అసలు ఇక రాజకీయంలో కాంగ్రెస్కు ఉండదు అవకాశం, మరోసారి ఇక మీకు అంతకు ఉండదు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని, ఆధారాలతో సహా ప్రజల ముందు నిజాలను పెట్టాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేసీఆర్ హయాంలో జరిగిన లోపాలను, వారు చెప్తున్న అబద్ధాలను సోషల్ మీడియా, ప్రధాన మీడియా వేదికగా ఎండగట్టాలని సూచించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గణాంకాలతో సహా వివరించడం ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్నారు. ఇప్పటి వరకు చేసిన సంక్షేమాన్ని ఇక వేగవంతం చేస్తూనే విమర్శించే వారికి దీటైన సమాధానం ఇచ్చేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. పాలనలో మనం చేసిన మంచిని 10 కాలాల పాటు గుర్తుండేలా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది అని స్పష్టం చేశారు. అయ్యా, సంక్షేమం స్పీడప్ అంటే నువ్వు మళ్ళీ ఏదన్నా 4000 పింఛన్ ఇస్తావో, 2500 రూపాయలు మా మహిళలకు ఇస్తావో, లేకపోతే రైతు భరోసా ఇస్తావేమో అనుకున్నాం. కానీ ఈ లోపల కూడా గదే ఉన్నది కదా. ఏం చేసినావు ఈ 2 సంవత్సరాలలో? మొన్ననే భువనగిరి నుండి ఒక రైతు ఫోన్ చేసిండు నాకు, పాపం ఇప్పటి వరకు రైతు భరోసా పడలేదట. ఆగిపోయినట్టే కదా రైతు భరోసా, సంక్షేమం ఆగిపోయినట్టే కదా. ఇప్పుడు కాలం వచ్చే పంటలు వేసుకోవాలి, మరి రైతు భరోసా ఇవ్వద్దా వాళ్ళకు? సరే 7500 రూపాయలు ఇవ్వలేము అన్నారు, 5000 రూపాయలన్నీ ఇవ్వాలి కదా. మరి అక్కడ సంక్షేమం ఆగిపోయినట్టే కదా, రైతు భరోసా ఆగిపోయినట్టే కదా. ఏం చేసినావు చెప్పు చేరా? 200 యూనిట్ల గురించి చెప్పుకుంటావు. 200 యూనిట్ల కరెంటు బిల్లు కట్టలేని దుస్థితిలో ఉన్నారా తెలంగాణ ప్రజలు? ఇంకేమంటావు? ఫ్రీ బస్ ఇచ్చిన అంటావు. 10 రూపాయలు కొనుక్కొని 10 రూపాయలు కొనుక్కొని బస్ ఎక్కి పోలేరా మా మహిళలు? గీ 2 చెప్పుకునే దానికా సంక్షేమం అంటే? నువ్వు పెద్ద హామీలు ఏంటి? 4000 పింఛన్ ఒకటి పెద్ద హామీ, 2500 రూపాయలు ఒక పెద్ద హామీ, 7500 రూపాయలు ఒకటి రైతులకు రైతు భరోసా, ఇవి కదా పెద్ద హామీలు. ఇంకా దీనికి మించి 2 లక్షల రుణమాఫీ అన్నావు. కేవలం 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు 2 లక్షల రుణమాఫీ అన్నావు. ఏది మరి? సంక్షేమం స్పీడప్ చేస్తానని మళ్ళీ తిట్లను స్పీడప్ చేయమని చెప్తాను. 2 సంవత్సరాలు మనం ఏం చేసినాం చెప్పురంటే ఏమున్నాయి సార్ అని అడుగుతారు వాళ్ళు. ఏమున్నాయి సార్ మనం చెప్పడానికి 2 సంవత్సరాలు మనం చేసింది ఏమన్నా అంటే ఫ్రీ బస్ గురించి చెప్తాను, రెండవది 200 యూనిట్ల కరెంటు గురించి చెప్తాను. ఈ 200 యూనిట్ల కరెంటు ఎవడు వాడుకుంటానో తెలియదు. ఈ సంక్షేమం స్పీడప్ చేయండి తొందరగా. ఇంకా 3 సంవత్సరాలు మీకు అవకాశం ఉన్నది. ఈ 3 సంవత్సరాల్లో కనుక మీరు సంక్షేమాన్ని ప్రజలకు అందించకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు మర్చిపోతారు.